ఈనాడు దినపత్రిక 50 వసంతాలు ఈటీవీ 30 వసంతాల వేడుకకు విజయవాడ నగరం సిద్ధమైంది. సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్న ఈ వేడుకకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ముస్తాబైంది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మన పత్రిక ఈనాడు 50 సంవత్సరాలు, ఈటీవీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించారు. ప్రస్తుతం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేడుకలకు అంగరంగ వైభవంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం స్టేడియంలో ఉన్నాము. స్టేడియంలో ఏర్పాట్లను ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో వేడుకలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. స్టేజ్ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తిగా పూర్తయిపోయింది. ఇక్కడికి వచ్చేటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి రిహార్సల్స్ కూడా ఇప్పటికే చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకి విఐపీలకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా విఐపీలు వచ్చేటువంటి ప్రారంభానికి వచ్చేటువంటి విఐపీలకు వచ్చేటువంటి రహదారిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కడైతే విఐపీలు వస్తారో అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి అక్కడ నుంచి మాత్రమే అలౌ చేస్తున్నారు. జనరల్ పీపుల్కి గేట్లు ఎవరికి వారి పూర్తిగా కేటాయించారు. జనరల్ పీపుల్ కూర్చునేటువంటి ప్లేస్లను కూడా ఇప్పుడే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. ఆయా ప్రజలు ఏ మార్గం ద్వారా రావాలన్న దానికి కూడా పూర్తిగా అక్కడ కట్అవుట్లు కట్టి కూడా ఏర్పాట్లన్నీ చేశారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వస్తున్నారు. మిగిలినటువంటి విఐపీలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ పోలీసు సిబ్బందిని కూడా మోహరించారు. ఇప్పటికే పోలీసు సిబ్బంది వచ్చి ఇక్కడ ఏర్పాట్లను చూసుకొని భద్రతా ప్రమాణాలను కూడా చూస్తున్నారు. ఇక్కడికి ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ కూడా వచ్చి పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. డాగ్ స్క్వాడ్ కూడా ఇప్పుడే వచ్చింది. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి భద్రతా ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఇక్కడికి వచ్చేటువంటి ఆర్టిస్టుల్లో బ్రహ్మానందం ప్రముఖంగా వస్తున్నారు. బ్రహ్మానందం హాస్య నటుడు బ్రహ్మానందంతో పాటు మిగిలినటువంటి ప్రముఖ సంగీత దర్శకులు కానీ సంగీతం పాటలు పాడేటువంటి వారు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. కర్ణాటక సంబంధించినటువంటి వాళ్ళతో పాటు తెలుగుకు సంబంధించినటువంటి ప్రముఖ సింగర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఉర్రూతలూగించేటువంటి పాటలతో పాటు డ్యాన్సులు కూడా ఈ వేడుకలో ఉండనున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకలు ప్రారంభమైతే 6 గంటల నుంచి దాదాపు 10 గంటల వరకు ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల పాసులు కూడా నిన్న ఇవాళ పంపిణీ చేశారు. ముఖ్యంగా విఐపి పాసులకు సంబంధించి కానీ సాధారణ ప్రజలకు ఇచ్చేటువంటి పాసులను కూడా ఇప్పటికే ఇచ్చారు. మరోవైపు అందరికీ ఉచితంగా ఈ పాసులు ఎంట్రీ ఉంది. ముఖ్యంగా పాసులు లేని వారు కూడా దీనికి రావచ్చు. వారికి కూడా ప్రత్యేకంగా కేటాయించినటువంటి గ్యాలరీలో వారు ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షించవచ్చు. ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయి 5:30 నుంచి 6:30 మధ్య ఆయా గేట్లలో సాధారణ ప్రజలకి మొత్తం పాసులు ఉన్న వారికి లేని వారికి కూడా ఆయా గేట్లలో వారికి లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ గోపితో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.